ఇదే ఫర్టిలిటీ. అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రిప్. నేను మీ ఝాన్సీ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? చిన్న చిన్న జ్వరాలకి సిక్ అయిపోయి చాలామంది బెడ్ రిటర్న్స్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా జలుబుకి దగ్గుకి కూడా చాలా సిక్ అయిపోతున్నారు. మరి అప్పటికి ఇప్పటికీ సిచ్యువేషన్ ఏం మారింది? ఇప్పుడు డాక్టర్స్ చెప్తుంటారు డ్రై ఫ్రూట్స్ తినండి, హెల్దీ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకోండి అని చెప్పి. మరి సామాన్యులకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ చెప్పే ప్రిస్క్రిప్షన్స్ అన్నీ తెచ్చుకొని తినడం సాధ్యమవుతుందా? మరి మన పూర్వీకులు ఇవన్నీ తినే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారా? బాయిలర్ కోడి నాటుకోడితో పోలుస్తూ ఉంటారు. నాటుకోడి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఇప్పుడున్న పిల్లలందరూ అబ్బా వీళ్ళు బాయిలర్ కోళ్ళు అని అంటూ ఉంటారు. అసలు అది ఎందుకు వచ్చింది? మన పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా, డాక్టర్స్ కానీ హీలర్స్ ఎవరు చెప్పినా కానీ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి అని చెప్తున్నారు. ఒక సగటు మనిషికి ఒక కూలి పనులు చేసుకొని ఒక రోజుకి ఒక 300-500 తెచ్చుకునే వాళ్ళకి మీరు చెప్తున్న లిస్ట్ అంతా పాటించడం అవుతుందా? డ్రై ఫ్రూట్స్ అంటున్నారు. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు కనీసం ఒక 5,000 లేదే కనీసం ఒక పావు కేజీ తీసుకున్నా కానీ వాళ్ళకి ఒక 5,000 అవ్వందే బడ్జెట్ అవ్వదు. మళ్ళీ రైస్ అంటారు. కూరగాయలు కూడా మంచిగా పెస్టిసైడ్స్ లేకుండా తినాలి అంటారు. ఇలా తినాలి అంటే మన వాళ్ళే కాదు, మన సంపాదన కూడా సరిపోదు. మనకు వచ్చే సంపాదన అంతా ఫుడ్ కోసమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి ఏంటంటారు, ఏం చేస్తే మంచిది అంటారు? అంటే సంపాదన అంతా ఫుడ్ కోసం ఖర్చు పెట్టాలి, ఓకేనమ్మా, అది కరెక్టే. మీరు ఆ జాగ్రత్త తీసుకోలేదనుకోండి, ఒక ఫీవర్కి కూడా మీరు హాస్పిటల్లో జాయిన్ అయితే ₹1,00,000, 50,000, 2 లక్షల బిల్లు వేస్తున్నారమ్మా. అది సుఖంగా ఉంటుందా మీకు? ఇది సుఖంగా ఉంటుందా? ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది అదమ్మా. సెకండ్ థింగ్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు సిటీలో అంటే మీకు బయట దొడ్డి లేదు, లేకపోతే సాయిల్ లేదు, కాంపౌండ్ లేదు, అపార్ట్మెంట్లో పెరుగుతున్నాం, అక్కడ మనం పండించుకోవడానికి అవకాశం లేదు, ఉండదు. కానీ పల్లెటూరులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అవకాశం ఉందమ్మా. మోర్ దాన్ 50-60% పీపుల్కి అవకాశం ఉంది. వాళ్ళు పండించుకోవచ్చు కదమ్మా. కొంతవరకు పండించుకోవచ్చు, కొంతవరకు, అంతా కాదు, పండించుకోవచ్చు. అదేవిధంగా మీరు అడిగారు, చాలా నిజం అందులో. ఎందుకు అంటే మంచి ఫ్రూట్స్ తినండి, లేకపోతే మంచి కూరలు తినండి, మంచి డ్రై ఫ్రూట్స్ తినండి, ఈ పూట ఇది, ఆ పూట అది తినండి. డైటీషియన్, న్యూట్రిషన్ లేకపోతే డాక్టర్లు చెప్పేస్తారు. ఆయిల్స్ మార్చండి అని కూడా చెప్తున్నారు. ఒక గానుగ నూనె మనం వాడాలంటే 1 కేజీ 1 లీటర్ వచ్చేసి 500 దాకా ఉంటుంది సార్, పల్లీల నూనె అని చెప్పి. మరి ఇంతకు ముందు అంత కాస్ట్ లేదు, ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది. ఒక్క విషయం అమ్మ, ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటి అంటే, మీకు పల్లి గింజలు కొనాలంటే కేజీ ₹150 ఉందమ్మా. నువ్వులు కొనాలంటే ₹200 ఉందమ్మా. మీకు 30% ఆయిల్ వస్తుందమ్మా అందులో, 25-30%. అంటే మీకు 1 లీటర్ ఆయిల్ రావాలంటే 3 కిలోలు మీరు పల్లి గింజలు కొనాలి. పోనీ ₹100 ఉందనుకోండి అమ్మా, ₹300 మీరు ఖర్చు పెట్టాలి. ప్లస్ దాంట్లో గానుగులో వేసి ఆడించాలి, దానికి మళ్ళీ కేజీకి ఎంత అని వాళ్ళకి ఇవ్వాలి. ₹350-360 అయిపోతుందమ్మా లీటర్ ఆయిల్కి. మరి 150కి 200కి ఎలా అమ్ముతున్నారమ్మా? అది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మరి ఎలా అప్రూవ్ చేస్తున్నారు సార్ ప్రభుత్వం? అంటే మీకు అందులో మీరు తాగే ఆయిలేనా? నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పండి. అది తాగితే మీరు ఏమవుతారు? అప్పుడు మీకు ఏదో తేడా వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యారు. సార్, ఆ మధ్య కాలంలో జంతువుల కలయిబరాలు ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఆ ఎముకల్ని బాయిల్ చేసి దానివల్ల వచ్చేది కలుపుతున్నారని చెప్పేది, వనస్పతి కానీ ఇవి కలుపుతున్నారని చెప్పి వచ్చాయి న్యూస్. బట్ కొనుక్కోకుండా ఉండట్లేదు, అవి యూజ్ చేయకుండా ఉండట్లేదు. అవునమ్మా, అందుకే నేనమ్మా అక్కడ ఫైనాన్షియల్గా మనం లెక్కేస్తున్నాం. ఫైనాన్స్ని మన జీవన విధానం, మన హాస్పిటలైజేషన్ అయితే అయ్యే ఖర్చుని మీరు ఎందుకు పోల్చుకోవట్లేదు? అంటే ఇప్పుడు మోడీ గారు వచ్చాకని, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చాకనో, అంతకు ముందరో తర్వాత ఈ ఇన్సూరెన్స్ అనేది, లేకపోతే హాస్పిటల్ ఖర్చులు ఇవ్వడం అనేది అనేక గవర్నమెంట్లు మొదలుపెట్టినాయి కాబట్టి పర్వాలేదమ్మా. లేకపోతే ఒక సామాన్యుడు రోజుకి 500 మీరు చెప్పుకున్నట్టుగా కూలికి తెచ్చుకునేవాడు, నెలకు ఒక 10-15 వేలు సంపాదించుకునేవాడు,
ఈ హాస్పిటలైజేషన్కి ఎంత ఖర్చు పెట్టాలంటే అయ్యే పనేనా అది? అవ్వదు కదా. అవును. అవనప్పుడు మీకు ఎంత ఇది అవుతుందండి, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది కదా. దాని నుంచి బయటపడాలంటే మనం కంపల్సరీగా వాడుకోవాల్సిందేనమ్మా, ఇంట్లో పండించుకోవాలి. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని అనేక మంది పెట్టుకుంటున్నారు. బాల్కనీస్లో 4 కుండీలు పెట్టుకుని ఏదో ఆకుకూరలు పండించుకుంటున్నారు. అట్లీస్ట్ మనం తినే దాంట్లో కొంతైనా సేఫ్ సైడ్కి వెళ్ళాలమ్మా. అలాగా ఇక్కడ మనం ఈ 500 పెట్టి కొనుక్కుంటే ఎంత అయిపోతుంది, నా బడ్జెట్ సరిపోవట్లేదని ఆలోచిస్తున్నాం తప్ప ఇది డ్రై ఫ్రూట్ తినమని నేను చెప్పనమ్మా. వేరుశెనగ గుళ్ళు కొనుక్కోండి, వేరుశెనగ గుళ్ళు చౌకగానే దొరుకుతున్నాయి కదా. 1 కేజీ 150 నుంచి 200లో దొరుకుతాయి కదా మీకు. బయట అయితే సీజనల్గా కొనుక్కుని నిల్వ చేసుకుంటే ఇంకా తక్కువ దొరుకుతాయి బాగా. దాన్ని మీరు ఉండలుగా చేసుకుని తినండి, బెల్లం వేసుకుని. లేకపోతే నానబెట్టుకుని దాన్ని మళ్ళీ ఉడికించి కొద్దిగా ఆ పైత్యం చేయకుండా కొద్దిగా నెయ్యి ఏదో వేసుకుని తడి పొడిగా వేపించుకుని తినండి. కావలసినంత ప్రోటీన్ అందుతుంది మీకు. డ్రై ఫ్రూట్ తినాలనే లేదు. డ్రై ఫ్రూట్లో ఆ 1000 రూపాయలు 2000 3000 పెట్టుకుని వాటిలో ఏముంటుందో ఈ వేరుశనగలో అంతకంటే మంచి ఫుడ్ ఉంటుందమ్మా, మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. అది తినండి, ఎందుకు తినకూడదు? అలాగా ఫ్రూట్స్ తినమని చెప్తూ ఉంటారు. ఫ్రూట్స్ తినమంటారు. హైదరాబాద్లో నిజంగా ఒక యాపిల్ లేకపోతే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో కొన్ని పండుగలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొనాలంటే నార్మల్గా ఒక 20 రూపీస్ దొరికేది ఇప్పుడు 100 రూపీస్ చెప్తూ ఉంటారు. మరి సమ్మర్ కూడా వచ్చేస్తుంది, మరి దానికి ఏదైనా ఆల్టర్నేషన్ ఉందా? ఫ్రూట్స్ కూడా ఆల్టర్నేషన్ మనం జాంకాయ తినొచ్చు కదమ్మా. జాంకాయ కేజీ మీకు 70 రూపాయల్లోనే దొరుకుతుంది కదా. యాపిల్ కన్నా జాంకాయలో ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, జాంకాయలో విటమిన్ సి ఎక్కువ ఉంది. దానివల్ల బాడీకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు. మీరు అన్నట్టుగా బాయిలర్ కోడి చికెన్, ఇప్పుడు బ్రాయిలర్ కోడి మామూలు నాటుకోడి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఓట్స్ కెలాగ్స్ అనేవి మానేసి అటుకులు తినండి అమ్మా, మరమరాలు తినండి. వీటి రేట్ ఎంత ఉందో వాటి రేట్ ఎంత ఉంది. ప్లస్ అవి నిల్వ పదార్థాలు అవి బయట దేశాల నుంచి వస్తున్నాయి. అందులో మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఇతర దేశాల నుంచి వచ్చినాయి. ఫ్యాషన్ అయిపోయింది అది, అదొక అలవాటు కింద అయిపోయింది. ఏది మేము అమెరికా ఫుడ్ తింటున్నామని చెప్పుకోవడం గొప్ప అనుకుంటున్నాం తప్ప అది ఎప్పుడు తయారు చేశాడు, ఎన్ని నెలలకు వచ్చింది, ఎన్ని సంవత్సరాలు మనం ఇక్కడ వాడుతున్నాం. మీరు ఫ్రెష్గా వచ్చి కిరాణా కొట్లో దొరికి అటుకులు ఎందుకు వాడుకోరు? రోడ్డు పక్కన ఒక బఠానీలు కానీ, ఒక శనగలు కానీ, ఒక మరమరాలు కానీ ఎందుకు తినరు? నిజంగా ఇంతకు ముందు చిరుతిండ్లు అంటే అవే ఉండేవి. అవి తినటం వల్లే ఆరోగ్యంగా ఉన్నామమ్మా మనం. అవి తినటం వల్లే ఆరోగ్యంగా ఉన్నాం, మన పళ్ళు గట్టిగా ఉన్నాయి. ఇవాళ పిల్లోడికి మీరు స్వీట్ కార్న్ ఇవ్వండి తింటాడు, నాటు మొక్కజొన్న పొత్తి ఇవ్వండి దవడలు అవుతున్నాయి లేకపోతే గట్టిగా ఉన్నాయి నేను తిన్నా అంటున్నాడు. అది మన తప్పమ్మా, పేరెంట్స్ తప్పు. చిన్నప్పటి నుంచి అందులో ప్రాపర్టీస్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ఇది హైబ్రిడ్ వెరైటీ, దీన్ని జీన్ను మార్చి చేసిన వెరైటీ అమ్మది. అది తింటే మన జీన్ కూడా మారిపోతుంది, అనేక రకాల జబ్బులు వస్తాయి. అంచేత ఈ స్వీట్ కార్న్, బ్రాయిలర్ ఇలాంటి అసలు పుట్టిన 2 నెలలకి 35 రోజులకి 2 కిలోలు అవుతుందంటే అది న్యాచురల్గా పెరిగిందంటామమ్మా, దాని బ్రీడ్ న్యాచురల్లేనా? అదే నాటుకోడి మీరు తెచ్చుకున్న ఇంటికి పోనీ అయ్యో నాటుకోడిలో కూడా వనరాజా గిరిరాజా అని ఇంతంత అవుతాయి, అలాంటివి తీసుకొచ్చారు కొత్త బ్రీడ్స్. అయినా కూడా దాన్ని తీసుకొచ్చి మీరు ఇంట్లో పెంచుకున్నా కానీ 6 మంత్స్కి ఏమన్నా 1.5 కిలో 2 కిలోలు. నాటుకోడి మన పల్లెటూరులో కూడా అయితే అలా 1.5 కిలో ఎప్పుడు అవ్వదు. అది 6 నెలలు పెంచితే 1/2 కేజీ అయితే గొప్పది. మరి ఇది నెలలోనే మీకు 2 కిలోలు 2.5 కిలోలు, నెలన్నరలో 3 కిలోలు అవుతుందంటే న్యాచురాలిటీకి ఎంత దూరంగా ఉన్నాం. దాన్ని తింటే ఏంటమ్మా ప్రమాదం కదా. ప్రతి ప్రోడక్ట్లోని కూడా ఈవెన్ దూడలు పాలు ఇచ్చేది కూడా, ఆవు కానీ బర్రె కానీ పాలు ఇస్తే ఆ లీటర్ ఇచ్చి పాలు 2 లీటర్లు రావాలి కాబట్టి దానికి ఒక ఇంజక్షన్, గ్రోత్ ప్రమోటర్స్ అంటాం మనం. అది కూరలకాయ, ఎంత కూర ఇది, ఎంత క్యారెట్ దుంప ఇంత, ఎంత బీరకాయ ఎంత బీరకాయ, గ్రోత్ ప్రమోటర్స్ అమ్మా ఇవన్నీ. దానివల్ల ఏమవుతుంది, నష్టాలు ఉంటాయి సార్ అవి మనం తినడం వల్ల? చాలా ప్రమాదం అమ్మా. మీరు అమ్మాయిలే చూసుకోండి, 9 ఏళ్ళు అవ్వకుండా మెచ్యూరిటీ వచ్చేస్తుంది, పెద్ద మనిషి అయిపోతున్నారు. పూర్వం 14, 15, 16 ఏళ్ళకి కూడా అవ్వకపోతే అవడం కోసం మందులు వాడేవారు. ఇప్పుడు వద్దని దండాలు పెడుతున్నారు పేరెంట్స్. మరి 15 ఏళ్ళకి రావాల్సిన వయసు 9 ఏళ్ళకి వచ్చేస్తే ఏమవుతుందమ్మా, గ్రోత్ స్పీడ్ అయిపోలేదా? వాళ్ళకి ముసలితనం కూడా తొందరగా వచ్చేస్తుంది కదా. అర్థమైంది కదా. అలా మనం పూర్వం ఏదైతే తినేవాళ్ళమో ఆ బఠానీలు, ఆ శనగలు అతి చీప్గా అద్భుతమైన వాల్యూస్, ఫుడ్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ అన్నీ మానేసి మనం ప్యాక్డ్ ఫుడ్కి వెళ్ళిపోవడం, అందులో ఏదో అద్భుతం ఉందని తింటాం. కూల్ డ్రింక్స్ పిల్లలకి అలవాటు చేయడం, ఆ కూల్ డ్రింక్స్ తాగటం వల్ల
మీకు ప్రూవ్ చేశారమ్మా, కోక్ కానీ థమ్సప్ కానీ అందులో ఒక కోడిగుడ్డు యొక్క షెల్ ఆ సొన తీసేసిన తర్వాత ఆ సీసాలో వేసి బాటిల్ మూత పెట్టేసి మీ ఇంట్లో పెట్టండి ఒక 6 నెలలు. ఒక 6 months తర్వాత షెల్ కనపడదు, కరిగిపోతుంది అందులో. ఓ ప్రూవ్డ్ అది. అంటే ఇప్పుడు మన బోన్స్కి కూడా అంత డేంజర్ ఉందా? మరి అంతే కదా, బాయిలర్ కోడి లేక ఏవైనా ఏ కూల్ డ్రింక్స్ అయినా కానీ అంతే కదా. మరి పిల్లలు బాయిలర్ లేక ఒక నాటుకోడి లేక ఎలా ఉంటారమ్మా? ఎక్కడ మార్పు వచ్చింది సార్ ఇప్పుడు? అంటే ఇప్పుడు అది మన చెప్పేది అన్ని అదే, తెలియక కాదు, ఆహారం. అప్పటి నుంచి ఎందుకు మనం మరి డిస్ట్రాక్ట్ ఎందుకు అయ్యాము? మన ఆహారపు అలవాట్లు ఒక అమృతం లాంటి ఆహారాన్ని వదిలేసి భయపెట్టి పక్కకు నడపటం వల్లే మనల్ని, మన అలవాట్ల నుంచి మనల్ని దూరం చేయటం వల్లే ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ సక్సెస్ అవుతున్నాయమ్మా. దానివల్లే వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోగలుగుతున్నారమ్మా. అదే మీరు పూర్వం ఏముండేది, ఒక చిలగడదుంప, ఒక పెండలం, ఒక కంద, ఒక గుమ్మడికాయ, ఒక అనేక రకాల దుంపలు ఉండేవి, ఒక అరటికాయ, ఇటువంటివన్నీ పాకం పట్టుకుని తినేవారు శుభ్రంగా స్వీట్ కింద చేసుకుని. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసమ్మా. ఇప్పుడు బ్రెడ్ గ్రామ్ యూట్యూబ్లో చేస్తే కానీ తెలియట్లేదు, ఓహో ఇలాంటిది కూడా ఒక రెసిపీ ఉందా అని చెప్పి. బ్రెడ్ గ్రామ్ హల్వాలు అంటారు, లేకపోతే ఇంకో హల్వా అంటారు, ఇంకో హల్వా అంటారు. మరి గుమ్మడి హల్వా చేసేవారు, బూడిద గుమ్మడి హల్వా చేసేవారు. బూడిద గుమ్మడికాయ ఇప్పటికీ స్వీట్లు వస్తున్నాయి కదా, అది ఏంటంటారు, అగ్రమిఠాయి అంటారు దాన్ని. మరి అది ఒక అద్భుతమైన ఫుడ్ అమ్మా అది. అందరూ బూడిద గుమ్మడికాయ రసం తాగేస్తున్నారు తప్ప అదే బూడిద గుమ్మడికాయతో స్వీట్ చేసి మీ పిల్లలకి ఎందుకు పెట్టరు? అదే గుమ్మడికాయ పంప్కిన్ ఇతర దేశాల్లో ఎంత ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు, మన చేత మానిపించారు. రకరకాల ఫుడ్లు మన చేత తింటున్నారు. మీరు అదే యూఎస్కి వెళ్ళండి, వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళండి, అనేక యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, గుమ్మడికాయతోటి ఒక 100 రెసిపీలు చేస్తారు. అవి అందరూ వాళ్ళు తింటున్నారు కదా. మా చిన్నప్పుడు అయితే కందదుంపలమ్మ, కందదుంపలు చిన్న చిన్న ముక్కలు కోసుకుని చక్కగాని వాటిని మంటలో కాల్చుకుని, పుల్లలకి ఏదైనా పచ్చి పుల్లకు గుచ్చి కాల్చుకుని ఉప్పు కారం చెంపుకుని తినేవాళ్ళు, నిమ్మకాయ పిండుకుని. అది ఇప్పుడు స్టార్ హోటల్లో అమ్మితే అదే ప్లేట్ 1000 రూపాయలు అయితే తింటాడు అక్కడికి వెళ్ళి. ఇలా తినరా అంటే చెప్పడేవాడు. అలాగే గుమ్మడికాయ, చక్కని గుమ్మడికాయ తీసుకుని దాన్ని ముచ్చికి జాగ్రత్తగా క్రాస్గా కట్ చేసి ఆ లోపల బొరుగంతా తీసేసి బెల్లం వేసి దానికి మళ్ళీ మట్టి చుట్టేసి మట్టి గుడ్డ మంటలో కాల్చుకుని తింటే అసలు అది చెప్పలేం దాని టేస్ట్. ఇవాళ మనం 1000-2000 పెట్టుకుని కొనుక్కొని ఏ స్వీటు సరిపోదమ్మా. ప్లస్ హెల్త్ అద్భుతమైన ప్రోటీన్ మీరు తింటున్నారు. ఆ బెల్లం అందులో కలపడం వల్ల కాల్షియం పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది. ఆ పంప్కిన్లో ఉన్న గుణాలన్నీ కూడా చక్కగా వస్తాయి. న్యాచురల్ కోల్ మీద తంపటేస్తున్నారు మీరు దాన్ని. నిజంగా మైట్స్ ఎలా పెరిగిపోయాయి అంటే సార్, ఆయన రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఆఫీస్లోనే ఒక సార్ ఉన్నారు, ఆయనకి షుగర్ ఉంది. సమ్ హెక్టిక్ వల్ల మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఫుల్ మైదాతో చేసిన ఒక సమోసా, ఒక యాపిల్. ఆయన ఏం చూస్ చేసుకున్నారు, యాపిల్ వద్దు నాకు ఆ సమోసా ఇవ్వు అని చెప్పి. ఎందుకు అంటే సార్కి షుగర్ ఉంది అని చెప్పి. మరి షుగర్ ఉన్నప్పుడు మైదా తినకూడదు కదా. యాపిల్ అనేది సరే ఎంతో కొంత యాపిల్ అనేది న్యాచురల్గా వచ్చింది, న్యాచురల్గా పండింది. అంటే బాగా చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి మంచిగా ఉన్న వాళ్ళలో కూడా అంత మైట్స్ పెరిగిపోయాయి. అంటే ఆయన ఎందుకు తినలేదంటేనమ్మా మీకు అర్థం అవ్వలేదు. అందులో కార్బోహైడ్రేట్ హైయెస్ట్ ఉందమ్మా, పిండి పదార్థం యాపిల్లో చాలా ఎక్కువ ఉంది. తిన్న వెంటనే అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మైదా కూడా అట్లనే అవుతుంది. మైదా అవదమ్మా, మైదా టైం పడుతుంది. అది గోధుమ నుంచి వచ్చింది, గోధుమ నుంచి వచ్చింది కాబట్టి అది అరగటానికి టైం పడుతుంది. కానీ గ్లూటెన్ అనే టాక్సిన్ ఉంది అందులో, కాదంట్లా. దాన్ని బ్లీచింగ్ వాడి వైట్గా చేశారు, అవన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా యాపిల్ అనేది మోస్ట్ డేంజరస్ అమ్మ. ఎందుకంటే యాపిల్కి వాడినన్ని పురుగు మందులు దేనికి వాడరు. గ్రేపు, పామ్ గ్రానైట్, యాపిల్ అమ్మ, ఈ మూడాట్లకి భయంకరమైన పెస్టిసైడ్స్ వాడతారు. ఎవ్రీ డే కొద్ది ఇంచుమించు వారంలో 4 రోజులు స్ప్రే చేస్తారు. పామ్ గ్రానైట్కి మబ్బు పట్టింది అనుకోండి, ఎవ్రీడే స్ప్రే చేస్తారు, ఎవ్రీ డే. అది చిన్న మచ్చపడిన 400 కిలో వచ్చేది 40 రూపాయలు కూడా రాదు. అందుకు అన్ని స్ప్రే చేయవలసి వస్తుందమ్మా. ఆయన అక్కడ పిండి పదార్థం ఎక్కువ ఉందని తినలేదు మీ ఆఫీస్లో. దాని బదులు తింటే ఇది స్లోగా అరుగుతుంది కాబట్టి ఇందులో బంగాళదుంప ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మసాలాలు ఉంటాయి. కానీ అక్కడ రీజన్ అది అనమాట. ఈ విధంగా మనం ఏం చేయాలంటే పిల్లలకి ఏమీ లేదమ్మా, మీరు ఓల్డ్ ఏజ్లో పూర్వీకులు, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఆహారం తిన్నారని అడగండి అంతే. అది ఒక టైం టేబుల్ రాసుకోండి. మీరు సగం ప్రాబ్లం నుంచి బయటపడతారు. అలాగే ఈ పిల్లలు అప్పుడు బాయిలర్లే పెరగకుండా నాటుకోళ్ళలాగే పెరుగుతారు, స్ట్రెంగ్తీగా పెరుగుతారు. ఇవాళ పిల్లలు 5-6 అడుగుల నుంచి దూకితేనే కాళ్ళు ఇరిగిపోతున్నాయి. మేము 20 అడుగుల నుంచి దూకినా మాకేమయ్యేది కదా. ఇప్పటికీ నేను పొలం వెళ్తే 5-10 అడుగులు ఊరికే దూకుతా, ఏమవుతుంది. ఎందుకు ఉండాలి అంటే ఫుడ్ హ్యాబిట్ మారాలి. నేను చెప్పినట్టుగా స్వీట్ కార్న్ మానేసి నాటు మొక్కజొన్న పొత్తు, లేకపోతే మామూలు మొక్కజొన్న పొత్తులు ఇవ్వటం. అలాగే ఈ బ్రాయిలర్ చికెన్ లాంటిది మానేసి నాటు చికెన్ పెట్టడం, ఫిష్ పెట్టడం.
లేకపోతే మటన్, ఇలాంటి అలవాట్లు మార్చుకోవాలమ్మా. మార్చుకుని నేను ఏదైతే చెప్పానో కంద, పెండలు, చిలకడ దుంపలు, అరటికాయలు, లేకపోతే మన గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, ఇలాంటి వాటితో స్వీట్స్, రకరకాల రెసిపీస్ చేసి పెట్ట. ఇప్పుడు అదే ఆలుగడ్డ ఒక్కటే చేస్తారమ్మా, ఏది చిప్స్ కానీ ఇంకోటి కానీ, ఇవన్నీ ఎందుకు చేసుకోకూడదు? ఈ చిలకడదుంప రత్నపురి గడ్డ అంటారు కదా, దాన్ని ఎందుకు స్వీట్ పొటాటో అంటారు కదా, దాన్ని ఎందుకు చేసుకోకూడదు? చేయట్లేదు మనం. ఆలుగడ్డ 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 ఒకటే, ఏది పట్టుకుంటే అదే. అసలు ఆ శనగలని వాళ్ళ పిల్లలకు పెడితే నవ్వలేరు వాళ్ళు, బఠానీ పెడితే నవ్వలేరు. స్వీట్ మామూలు కార్నే తినలేనాడు అదేం తింటాడు? పళ్ళు మెత్తబడిపోతున్నాయి, ఒళ్ళు మెత్తబడిపోతుంది, ఎముకలు మెత్తబడిపోతున్నాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం ఆహారం వల్ల, మన ట్రెడిషన్ వదులుకోవటం వల్ల అనుభవిస్తున్నాము. అది మళ్ళీ మనం ఆ ట్రెడిషన్లోకి వెళ్ళినప్పుడే ఏదైతే మనం మర్చిపోయామో ఆ జీవన విధానంలోకి వెనక్కి వెళ్తేనే మనకి సుఖపట్టం అనేది జరుగుతుంది. మళ్ళీ మన పూర్వీకులు ఏదైతే మనకు అందించారో ఆహారపు అలవాట్లు అవి నేర్చుకోవాలి. 90% అనే ఈ హెల్త్ డిసీజ్ నుంచి బయటపడచ్చు, హెల్తీగా ఉండొచ్చు. అవునండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.